హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న రాబిన్ హుడ్ మూవీ టీజర్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. సో టీజర్ చూశాక నాకేమనిపించిందంటే కొంచెం ఇందులో రవితేజ కిక్ మూవీ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది. సో కాకపోతే నాకేమనిపిస్తుందంటే ఈ మూవీలో నితిన్ రకరకాల గెటప్స్ లో దొంగతనాలు చేస్తున్నాడు. సో ఈ రాబిన్ హుడ్ టీజర్ స్టార్టింగ్ లో మనకు ఒక డైలాగ్ వినిపించింది, డబ్బున్నోళ్ళు దాచుకున్న హనీని తీసుకెళ్తున్న హనీ సింగ్ అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నితిన్ ఈ సినిమాలో దొంగగా, అది కూడా ధనవంతులు దోచుకొని తీసుకెళ్లి పేదలకి పెడతాడు అని నేను అనుకుంటున్నాను. సో అందుకే దానికి యాప్ట్ గానే రాబిన్ హుడ్ అనే టైటిల్ కూడా సినిమాకి పెట్టారు. సో మనకు ఆల్రెడీ రాబిన్ హుడ్ గురించి కొన్ని కథలు విన్నాం, ధనవంతులు దోచుకుని పేదలకు పెడతాడని. అది కాకుండా ఈ టీజర్ లో నేను నోటీస్ చేసిన ఇంకో విషయం ఏంటంటే నితిన్ ఈ మూవీలో దొంగ అయి ఉండొచ్చు, కాకపోతే ఈ సినిమాలో నితిన్ వృత్తి వచ్చి పోలీస్ అయి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే అతని ప్రవృత్తి అయితే దొంగతనాలు. ఎందుకంటే మనకి టీజర్ లో ఒక షాట్ లో రాజేంద్ర ప్రసాద్ అని నితిన్ గారు పోలీస్ యూనిఫామ్స్ లో చూపించారు. సో నేనేమనుకుంటున్నానంటే నితిన్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ ఫర్ సమ్ రీజన్ దొంగతనాలు కూడా, అది కూడా ధనవంతుల ఇల్లు దొంగతనాలు చేస్తాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో శ్రీలీల కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ యాక్టర్ కూడా మనకి టీజర్ లో కనిపించారు. సో ఈ టీజర్ క్లైమాక్స్ లో అయితే హీరో నితిన్ ఒక డైలాగ్ చెప్పాడు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అలాంటిది మీరు మా కంట్రీకి వచ్చి మా వాళ్ళు కొడతారా అనే టైప్ లో ఒక డైలాగ్ అయితే చెప్పాడు. సో మూవీ కూడా ఎక్కువ పాటు ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ జరిగినట్టు కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ టీజర్ వరకు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. సో ఈ మూవీకి మ్యూజిక్ చూసుకుంటే మన జీవి ప్రకాష్ గారు అనమాట. సో ఈ మధ్య జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించిన అన్ని సినిమాలకు కూడా మంచి ఇంప్రెషన్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ నితిన్ రాబిన్ హుడ్ ట్రైలర్ తాలూకా రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.